అందరికీ నమస్కారం. పంకిన్‌తో చేసిన చాక్లెట్ కుకీస్ ఇవి. చక్కెర, మైదా, బెల్లం వాడకుండా చేసిన హెల్తీ కుకీస్ అండి ఇవి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా తినొచ్చు. కుకీస్‌ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి, ఇక్కడ చూపిస్తున్న విధంగా గుమ్మడికాయ సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పండిన గుమ్మడికాయ అయితే స్వీట్స్‌కి, కుకీస్‌కి చేసుకోవడానికి బాగుంటుంది. పైన యెల్లో కలర్ ఫామ్ అయిన గుమ్మడిని తీసుకోండి. ఇలా గుమ్మడికాయ పల్పనంతా తీసి ఒక బౌల్‌లో వేసుకోండి. బౌల్‌లో జల్లెడ పెట్టి, ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండి వేసి జల్లించుకోవాలి. ఇది నేను ఇంట్లో పట్టించిన గోధుమ పిండి, అందుకే కొద్దిగా హస్క్ ఎక్కువగా ఉంది. ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని పక్కన పెట్టి మనం వెట్ ఇంగ్రీడియంట్స్‌ని కలుపుకుందాము. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో నెయ్యి, అలాగే మిశ్రీ పౌడర్ వేసి దీన్ని బాగా ఫ్లఫీగా వచ్చే వరకు బాగా విస్కర్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ అయినా యూస్ చేసుకోండి. నెయ్యి, మిశ్రీ పౌడర్ మంచిగా మిక్స్ అయ్యి ఇలా ఫ్లఫీగా వచ్చే వరకు బీటర్‌తో బాగా స్పీడ్‌గా మీరు మిక్స్ చేసుకోండి. ఇలా ఫ్లఫీగా వస్తేనే మనకు కుకీస్ అనేవి క్రంచీగా, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కుకీస్ చేయడానికి మనకి టైం కూడా ఎక్కువగా పట్టదు. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బేకరీలో మైదా వేసి చేస్తారు. ఇంట్లో మనం ఇలా గోధుమ పిండితో హెల్తీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ 2 కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పిండిని మీరు 2 పార్టులుగా డివైడ్ చేయండి. డివైడ్ చేశాక అప్పుడు పాలు పోసి మిక్స్ చేయండి. నేను ముందుగానే పాలు పోసేసాను. మీరు అలా చేయకండి. ముందుగా వీటిని 2 పార్టుల్లాగా డివైడ్ చేశాక అప్పుడు పాలు పోసి మిక్స్ చేసుకోండి అవసరాన్ని బట్టి. పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం కదా, అందుకే 2 ఫ్లేవర్‌లో చేస్తున్నాను. ఒక దాంట్లో కోకో పౌడర్ వేసి చేస్తున్నాను. ఇంకో దాంట్లో పంప్కిన్ పల్ప్ వేసి చేస్తున్నాను. ఒక పార్టులో కోకో పౌడర్, అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి కొద్దిగా పాలు పోస్తూ స్మూత్‌గా కలుపుకుంటూ ఉండలాగా ఫామ్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిని ఎక్కువసేపు కలిపినట్టు దీన్ని అలా కలపకండి. స్మూత్‌గా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండలాగా ఫామ్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకోండి. కుకీస్‌ని నేను స్టవ్ మీద చేస్తున్నాను. స్టవ్ పై కడాయి పెట్టి అందులో స్టాండ్ పెట్టి నేను దీన్ని ప్రీహీట్ చేస్తున్నాను. మీకు ఓవెన్ ఉంటే ఓవెన్‌లో చేసుకోండి. పక్కన పెట్టుకున్న ఇంకో హాఫ్ పార్ట్‌లో నేను గుమ్మడి పల్పును వేసి చేస్తున్నాను. మీరు ఈ పంప్కిన్ ప్లేస్‌లో కస్టర్డ్ పౌడర్‌నైనా లేదు అంటే మీకు నచ్చిన ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పంప్కిన్ పల్ప్ పిండికి పట్టేలాగా స్మూత్‌గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా నేను దాల్చిన చెక్క పొడి వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ పంప్కిన్‌కి బాగుంటుంది. అందుకే దాల్చిన చెక్క పొడి వేశాను. ఇలా స్మూత్‌గా అయ్యేలాగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో నేను ఒక పేపర్ తీసుకున్నాను. పేపర్ మీద నూనె వేసి చేతితో మొత్తం స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు ఇది మనకు బటర్ పేపర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కలిపి పెట్టుకున్న పంప్కిన్ మిశ్రమాన్ని, చాక్లెట్ మిశ్రమాన్ని రెండింటిని కుకీస్ లాగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పంప్కిన్ మిశ్రమాన్ని తీసుకొని మెల్లిగా బాల్ లాగా చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. దీనిపైన మనం చాక్లెట్ మిశ్రమాన్ని తీసుకొని దాన్ని కూడా బాల్ లాగా చుట్టి ఈ పంప్కిన్ దాని మీద పెట్టాలి. మీకు చెప్పడం మర్చిపోయాను, పంప్కిన్‌తో చేసేది కొంచెం సాఫ్ట్‌గా చేసుకోండి. ఎందుకంటే చాక్లెట్‌ది పెట్టినప్పుడు దానికి స్టిక్ అయిపోవాలి. హార్డ్‌గా 2 హార్డ్‌గా ఉంటే అవి 2 అంటుకోవు. కొంచెం ఇది సాఫ్ట్‌గా చేసుకోండి. అలా అయితే ఇది పైన చాక్లెట్‌ది పెట్టినప్పుడు అది ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇలా అన్ని బాల్స్ చేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు దాని ప్లేస్‌లో బటర్ వేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్‌లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. బేకరీలో కొని తెచ్చుకున్న వాటికంటే కూడా ఇవి టేస్ట్ బాగుంటాయి. మన చేతులతో మన ఇంట్లో చేసుకున్నవి ఇంకా హెల్తీగా ఉంటాయి. కుకీస్‌కి గ్యాప్ ఇచ్చి ఇలా దూరంగానే చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇలా కొద్దిగా పిండి మిగిలింది. దీన్ని చిన్న కుకీస్‌ని చేస్తున్నాను. ఇప్పుడు వీటి మీద నేను డిజైన్ కోసం ఇలా నేను విస్కర్‌తో పైన డిజైన్ వేస్తున్నాను ఫ్లవర్ లాగా. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. పైన కొద్దిగా పిస్తా పెట్టాను. ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలో పెట్టేసి 40 మినిట్స్ కుక్ చేయండి. మీరు కుకీస్ చిన్నగా చేసుకుంటే 20 మినిట్స్ పడుతుంది. నేను పెద్దగా చేశాను, అందుకే 40 మినిట్స్ ఇంకా ఎక్కువగానే పట్టింది. మీరు మధ్యలో అంటే ఒక 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కుకీస్‌కి కావాల్సిన పదార్థాలు అలాగే కొలతలు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను, చెక్ చేయండి. చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.